వెక్టర్ స్పేస్ అండి. ఈ వెక్టర్ స్పేస్ కి డెఫినేషన్ ఏం చెప్పాను మీకు? వి అనేది నాన్ ఎంప్టీ సెట్ కావాలి. వి అనేది ఏం కావాలండి? ఇక్కడ నాన్ ఎంప్టీ సెట్ కావాలి. వి అనేది నాన్ ఎంప్టీ సెట్ కావాలి. ఇందులో ఎలిమెంట్స్ అన్ని ఏం కావాలి? వెక్టర్స్ కావాలి. ఇందులో ఎలిమెంట్స్ వెక్టర్స్ కావాలి. అలాగే ఒక ఎఫ్ అనేది తీసుకుంటాం, ఫీల్డ్. ఇందులో ఎలిమెంట్స్ అనేవి స్కేలర్స్ కావాలి. ఇందులో ఎలిమెంట్స్ అనేవి ఏం కావాలండి? స్కేలర్స్. వెక్టర్ స్పేస్ అంటే వి ఆఫ్ ఎఫ్ అనేది వెక్టర్ స్పేస్ అవుతుంది. ఇప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ ఏ వెక్టర్ స్పేస్. వి నాన్ ఎంప్టీ సెట్, అందులో ఉండే వెక్టర్స్. ఎఫ్ అనేది ఫీల్డ్, అందులో ఉండే స్కేలర్స్. వి ఆఫ్ ఎఫ్ అనేది ఏమంటామంటే వెక్టర్ స్పేస్ అంటే. ఎప్పుడు ఈ సాటిస్ఫై చేయాలి? ఫస్ట్ వన్ ఏం కావాలి? ఫస్ట్ వన్ బి కామా ప్లస్ ఎబిలియన్ కావాలి. ఎబిలియన్ గ్రూప్. బి కామా ప్లస్ ఏం కావాలండి? ఎబిలియన్ గ్రూప్. సెకండ్ వన్ ఏం కావాలండి? సెకండ్ వన్ బి కామా ప్లస్ ఎబిలియన్ కావాలి. ఎబిలియన్ గ్రూప్ విత్ రెస్పెక్ట్ ఎడిషన్. దీన్ని ఇంటర్నల్ ప్రాసెస్ అంటారు, ఇంటర్నల్ కాంపోజిషన్ అంటారు దీన్ని. ఇంటర్నల్ కాంపోజిషన్. అండ్ సెకండ్ వన్ ఏం కావాలి? ఎక్స్టర్నల్ ప్రాసెస్ కావాలండి. ఎక్స్టర్నల్ ప్రాసెస్ అంటే ఏ డాట్ ఎఫ్, ఏ డాట్ వి బిలాంగ్స్ టు జీ కావాలి. సారీ, వి కావాలి. వి మీన్స్ వెక్టర్స్. ఏ మీన్స్ ఏ ఎందులో ఉంటుంది? ఏ బిలాంగ్స్ టు ఎఫ్, స్కేలర్స్ కదండి. వి బిలాంగ్స్ టు వి, స్మాల్ వి బిలాంగ్స్ టు వి. ఇలా ఎక్స్టర్నల్ ప్రాసెస్ కావాలి. ఆల్ఫా తీసుకుందాం, బెటర్ వన్. వి బదులు ఏం చేసుకుందాం? ఆల్ఫా తీసుకుందాం. ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఇవి ఎక్స్టర్నల్ ప్రాసెస్. ఎక్స్టర్నల్ ప్రాసెస్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి కావాలి? థర్డ్ పాయింట్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఏ డాట్ ఆల్ఫా ప్లస్ ఏ డాట్ బీటా ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు బి. అంతే కదండి థర్డ్ పాయింట్. అలాగే ఫోర్త్ వన్ ఏ ప్లస్ బి డాట్ ఆల్ఫా ఈక్వల్ టు ఏ డాట్ ఆల్ఫా ప్లస్ బి డాట్ ఆల్ఫా ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా బిలాంగ్స్ టు బి. ఇది ఫోర్త్ వన్. ఇంకా ఫిఫ్త్ వన్ మీకు ఐడియా ఉంటుంది. ఏబి ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు ఏ డాట్ బి ఆల్ఫా ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ కామా ఆల్ఫా బిలాంగ్స్ టు బి. అండ్ ఫిఫ్త్ వన్. అండ్ సిక్స్త్ వన్ 1 into alpha equal to alpha for all alpha belongs to b, 1 belongs to a. ఇవి సాటిస్ఫై చేస్తే గ్రూప్ అని చెప్పంటాం. అంటే దానికంటే బిఫోర్ ఇది ఫీల్డ్ కదా కావాలి. సో ఫీల్డ్ అంటే ఏంటి? ఫీల్డ్ అంటే ఏంటి చూద్దాం. ఫీల్డ్ కావాలి అంటే సేమ్ ఫస్ట్ వన్ ఎఫ్ కామా ప్లస్ ఏం కావాలి? ఎబిలియన్ గ్రూప్ కావాలి. ఎఫ్ కామా ప్లస్ ఏం కావాలండి? ఇక్కడ ఏబిలియన్ గ్రూప్ కావాలి. అండ్ సెకండ్ వన్ నేను చిన్న క్లారిఫికేషన్ అండి, మిస్టేక్ చెప్తాను నేను ఇక్కడ. దట్ ఈస్ ఆల్సో ఏబిలియన్. అక్కడ సెమీ గ్రూప్ అనే చెప్పాను మీకు. మీకేం చెప్పాను? ఇక్కడ సెమీ గ్రూప్ అని చెప్పాను మీకు. ఇక్కడ నేను కొద్దిగా మాడిఫై చేస్తాను. ఫీల్డ్ లో ఏంటంటే సెమీ గ్రూప్ కాదంటే నేనే మిస్టేక్ అయ్యాను. ఏంటి కావాలి? ఇక్కడ ఎఫ్ మైనస్ ఆఫ్ జీరో డాట్ ఇది ఏబిలియన్ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. నాన్ జీరో ఎలిమెంట్స్ కి, ఎఫ్ లో ఉండే నాన్ జీరో ఎలిమెంట్స్ కి ఏం కావాలి? విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఏబిలియన్ కావాలి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఏం కావాలండి? ఇక్కడ ఏబిలియన్ కావాలి. ఇందులో థర్డ్ వన్ ఏం కావాలి? ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ satisfies distributive laws. Distributive laws.
డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ సాటిస్ఫై డిస్ట్రిబ్యూటివ్ లాస్. అంటే ఇక్కడ లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఎలా ఉంటుంది? ఏ డాట్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ డాట్ బి ప్లస్ ఏ డాట్ సి. లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా. అండ్ రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా ఏ ప్లస్ బి డాట్ సి ఈక్వల్ టు ఏ డాట్ సి ప్లస్ బి డాట్ సి. వెక్టర్ స్పేస్ కావాలి అంటే వెక్టర్ లోపల ఉండే ఎలిమెంట్స్ స్కేలర్ ఏం కావాలి? ఫీల్డ్ కావాలి. స్కేలర్ ఏం కావాలండి? అక్కడ ఫీల్డ్ కావాలి. వెక్టర్స్ ఏం కావాలి? ఇంటర్నల్ కాంపోజిషన్ ద్వారా ఎబిలియన్ కావాలి. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ద్వారా ఒక స్కేలర్ కి వెక్టర్ కి మల్టిప్లై చేస్తే లైక్ దట్ ఈ లాస్ అన్ని సాటిస్ఫై చేయాలి. అప్పుడు వి కామా ఎఫ్ అనేది వెక్టర్ స్పేస్ అవుతుంది. అప్పుడు వి కామా ఎఫ్ ఏమవుతుందండి? ఇది వెక్టర్ స్పేస్ అవుతుంది. ఓకేనండి, ఇది మెయిన్ డెఫినేషన్ అండి. వెక్టర్ స్పేస్ అంటే వి ఆఫ్ ఎఫ్, ఎఫ్ అనేది ఏం కావాలి? ఫీల్డ్ కావాలి. ఫీల్డ్ కావాలంటే లైక్ దట్ ఈ లాస్ అన్ని సాటిస్ఫై చేయాలండి. ఫీల్డ్ అంటే ఏంటి? ఎఫ్ కామా ప్లస్ ఇస్ ఎబిలియన్ గ్రూప్. ఎఫ్ మైనస్ జీరో మీన్స్ నాన్ జీరో ఎలిమెంట్స్ కి ఎబిలియన్ కావాలి. ఎఫ్ కామా ప్లస్ కామా డాట్ సాటిస్ఫైస్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. డిస్ట్రిబ్యూటివ్ లాస్ అండ్ లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అండ్ రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా ఇవన్నీ సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేసినట్లయితే అప్పుడు ఇది ఫీల్డ్ అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుందండి? ఫీల్డ్ అవుతుంది. ఈ ఫీల్డ్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ ఏం కావాలి? వి ఆఫ్ ఎఫ్ అనేది వెక్టర్ స్పేస్ కావాలి అంటే వి కామా ప్లస్ ఎబిలియన్ గ్రూప్ కావాలి. ఇంటర్నల్ కాంపోజిషన్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఎప్పుడు ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు వి. ఏ అనేది స్కేలర్, ఎఫ్ అనేది వెక్టర్. ఎక్స్టర్నల్ ప్రాసెస్. ఇవన్నీ ఎక్స్టర్నల్ ప్రాసెస్. ఒక స్కేలర్ వెక్టర్ మల్టిప్లై చేస్తే వచ్చేవన్నీ ఎక్స్టర్నల్ ప్రాసెస్. ఈ విధంగా అయినట్లయితే వాటిని మనం ఏమంటామంటే వెక్టర్ స్పేస్ అంటాం. ఓకేనండి, రైట్. ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ అనేటప్పుడు ముందు మనకి నేను ఏం చేస్తానంటే ఆర్ ఆఫ్ ఆర్ ఇది వెక్టర్ స్పేస్ అంటాను. అలాగే ఆర్ ఆఫ్ క్యూ ఇది వెక్టర్ స్పేస్ అంటాను. అలాగే ఆర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ ఇస్ నాట్ ఏ వెక్టర్ స్పేస్ అంటాను. అలాగే ఆర్ ఆఫ్ ఇంటిజర్స్ నాట్ ఏ వెక్టర్ స్పేస్ అంటాను. ఇంకా ఉన్నాయి, జస్ట్ బేసిక్ లైట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఆర్ ఆఫ్ ఆర్ వెక్టర్ స్పేస్ అని అంటే ఖచ్చితంగా ముందు ఈ లోపల ఉండే ఆరం చూసారండి, ఇది ఖచ్చితంగా ఏమవ్వాలి? అది ఫీల్డ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఫీల్డ్ కావాలి అంటే మీనింగ్ ఏంటండి? మనకి ఆర్ కామా ప్లస్ ఏం కావాలి? ఫస్ట్ వన్ ఆర్ కామా ప్లస్ ఎబిలియన్ క్లియర్ గా పాసిబిలిటీ అవుతుంది. ఆర్ కామా ప్లస్ ఏమవుతుందండి? క్లియర్ గా ఎబిలియన్ అవుతుంది. 100% ఎబిలియన్ సాటిస్ఫై చేస్తుంది. అండ్ సెకండ్ వన్ ఏం కావాలి? ఆర్ మైనస్ జీరో విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఏం కావాలి? ఎబిలియన్ కావాలి. ఇందులో ఆర్లో జీరో ఎలిమెంట్ తీసేస్తాం. ఆర్లో జీరో ఎలిమెంట్ తీసేస్తాం. నెగిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, 1/q ఉంటాయి, p/q ఫామ్ లో ఉంటాయి, 1/2, 3/2, 4/5 లైక్ దట్ ఉంటాయి. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి, ఇన్క్లూడింగ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అన్ని ఉంటాయి. ఖచ్చితంగా ఎబిలియన్ అవుతుంది. ఐడెంటిటీ ఎలిమెంట్ 1 ఉంటుంది, విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఉంటుంది. ఇన్వర్స్ ప్రతి ఎలిమెంట్ కి 1 కి 2 కి ఇన్వర్స్ 1/2 ఉంటుంది, 3 కి ఇన్వర్స్ 1/3 ఉంటుంది. అంటే లైక్ దట్ ఇన్వర్స్ ఉంటాయి. అసోసియేటివ్ ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది, అంటే ఖచ్చితంగా ఎబిలియన్ అవుతుంది. రైట్. అండ్ థర్డ్ వన్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై చేస్తాయండి. ఏమైనా ఎలిమెంట్స్ తీసుకోండి, 2, 3, 4 తీసుకుందాం. ఏంటి డిస్ట్రిబ్యూటివ్ లా? లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా ఏంటి? ఇక్కడ లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా ఏ డాట్ బి ప్లస్ సి అన్నాడండి. నేను ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3, సి ఈక్వల్ టు 4 అలా తీసుకుందాం. సో లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ఏం కావాలి? ఏ డాట్ బి ప్లస్ ఏ డాట్ సి. చూద్దాం. ఏ వాల్యూ 2 డాట్ బి ప్లస్ సి 3 ప్లస్ 4
equal to a value 2, 2 into 3 plus a dot c 2 into 4. 3 plus 4 7 అండి, 7 2 is 14 అండి, 2 3 is 6 plus 2 4 is 8 అండి, అంటే 14. అంటే ఏమైంది 14 14. ఓకేనండి, ఈ రెండు ఈక్వల్. సో లెఫ్ట్ డిస్ట్రిబ్యూటర్ లా సాటిస్ఫై చేసింది. సో లెఫ్ట్ డిస్ట్రిబ్యూటర్ లా సాటిస్ఫై చేసింది అంటే సిమిలర్లీ రైట్ డిస్ట్రిబ్యూటర్ లా సాటిస్ఫై చేసింది. అంటే ఖచ్చితంగా ఏమవుతుంది ఆర్ ఫీల్డ్ అవుతుంది. ఆర్ ఫీల్డ్ అవుతుంది. ఆర్ ఫీల్డ్ అయినప్పుడు ఆర్ లో ఆర్ ఆఫ్ ఆర్ వెక్టర్ స్పేస్ అవుతుంది. ఆర్ ఆఫ్ ఆర్ ఏమవుతుందంటే ఇక్కడ వెక్టర్ స్పేస్ అవుతుంది. ఎందుకు ఆర్ వెక్టర్స్, ఆర్ వెక్టర్ కావాలంటే ఏంటి, ఫస్ట్ ఇంటర్నల్ కాంపోజిషన్ ప్రకారము ఎబిలియన్ కావాలి. ఇంటర్నల్ కాంపోజిషన్ ప్రకారం ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. రెస్పెక్ట్ ఎడిషన్ ఖచ్చితంగా అవుతుంది. ఇది సాటిస్ఫై చేసింది. ఎబిలియన్ లోపల చేసింది, బయట కూడా చేస్తుంది. అలాగే ఇంకేమన్నాడు, ఇంకా థర్డ్ వన్ ఏంటి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ప్రకారం ఏ అనేది ఆర్ లో తీసుకుంటాము, ఏ అనే ఎలిమెంట్, ఇందులో వెక్టర్స్ తీసుకుంటాం. ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఖచ్చితంగా ఏమై ఉంటుంది, ఖచ్చితంగా బిలాంగ్స్ టు ఆర్ లోనే ఉంటుంది. బట్ బోత్ వెక్టర్సే కాబట్టి ఓకేనండి. అంటే ఖచ్చితంగా ఆర్ ఆఫ్ ఆర్ అవుతుంది. అలాగే ఆర్ ఆఫ్ క్యూ కూడా వెక్టర్ స్పేస్ అవుతుంది. బట్ న్యాచురల్ నెంబర్స్ ఎందుకు కాదు, యూనివర్సల్ ఎగ్జిస్ట్ కావండి విత్ రెస్పెక్ట్ టు ఫీల్డ్ కాదు. ముందు ఎన్ అన్నది ఏం కావాలండి, ఇక్కడ ఎన్ అన్నది, ఇందులో ఎన్ నాట్ ఏ ఫీల్డ్. ఎన్ అన్నది ఏంటంటే ఇక్కడ నాట్ ఏ ఫీల్డ్. ఐ కూడా నాట్ ఏ ఫీల్డ్, ఫీల్డ్ కాదు. ఆర్ ఫీల్డ్ అవుతుంది, క్యూ ఫీల్డ్ అవుతుంది, న్యాచురల్ నెంబర్స్ ఉన్నట్టు ఫీల్డ్, ఇంటిజర్స్ ఉన్నట్టు ఫీల్డ్. కాబట్టి వెక్టర్ స్పేస్ కదా, ఫీల్డ్ అయితే కదా వెక్టర్ స్పేస్ అవుతుంది. మరి ఫీల్డ్ కానప్పుడు వెక్టర్ స్పేస్ ఎలా అవుతుంది, కాబట్టి ఈ రెండు వెక్టర్ స్పేస్. అదే సి ఆఫ్ ఆర్ ఖచ్చితంగా వెక్టర్ స్పేస్ అవుతుంది. అలాగే సి ఆఫ్ సి వెక్టర్ స్పేస్ అవుతుంది. బట్ ఆర్ ఆఫ్ సి, వాట్ అబౌట్ ఆర్ ఆఫ్ సి? ఆర్ ఆఫ్ సి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనండి, సి ఆఫ్ ఆర్ వెక్టర్ స్పేస్ అవుతుంది, అలాగే సి ఆఫ్ సి వెక్టర్ స్పేస్ అవుతుంది. మరి వాట్ అబౌట్ ఆర్ ఆఫ్ సి? ఇది అవుతుందా లేదా మనం చెక్ చేయాలి. ఇది అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఓకేనండి, రైట్. R of C. C means complex అండి. కాంప్లెక్స్ ముందు C కామా ప్లస్ ఖచ్చితంగా ఏమై ఉంటుందంటే ఫీల్డ్ అయి ఉంటుంది. C కామా ప్లస్ కామా డాట్ పాజిబిలిటీ అవుతుంది. C కామా ప్లస్ కామా డాట్ ఫీల్డ్ పాజిబిలిటీ అవుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే అండి, రైట్. C అనేది కాంప్లెక్స్, ఆర్ అనేది రియల్ నెంబర్స్. ఇప్పుడు ఏంటి కావాలి, ఖచ్చితంగా ఆర్ కామా ఫస్ట్ ముందు ఫీల్డ్ అయిపోయింది. ఆర్ కామా ప్లస్ ఏబిఎన్ పాజిబిలిటీ అవుతుంది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఏంటి, ఇంటర్నల్ కాంపోజిషన్ అయిపోయిందండి. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ పాజిబిలిటీ కావాలి. ఏ బిలాంగ్స్ టు ఎందులో ఉండాలి, సి ఉండాలి. నేను ఏం చేస్తానంటే ఐ అనే ఎలిమెంట్ బిలాంగ్స్ టు సిలో ఉంది. ఐ అనే ఎలిమెంట్ బిలాంగ్స్ టు సి, ఏ బదులుగా ఐ తీసుకుంటాను. ఆర్లో 10 అనే ఎలిమెంట్ తీసుకుంటాను, బిలాంగ్స్ టు ఆర్. 10 అనే ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఆర్లో ఉందని తీసుకుంటాను. తీసుకుంటే ఏ డాట్ ఆల్ఫా కదా, ఇది ఆల్ఫా అనుకుంటున్నాను. ఆల్ఫా ఈక్వల్ టు 10. ఏ డాట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎందులో ఉండాలి, బిలో ఉండాలి. బి ఇక్కడ ఏంటి, ఆర్ లో ఉండాలి. ఏ వాల్యూ ఎంత అండి, ఇక్కడ 1 అంతే కదండి. ఐ డాట్ ఆల్ఫా వాల్యూ 10 అంటే మనకి ఏమవుతుంది, 10i డస్ నాట్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్. డస్ నాట్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్ అంటే ఏమవుతుంది ఇక్కడ, ఏ డాట్ ఆల్ఫా డస్ నాట్ బిలాంగ్స్ టు వి. ఏ డాట్ ఆల్ఫా డస్ నాట్ బిలాంగ్స్ టు వి. సో therefore R of C is not a vector space. R of C is not a vector space. మీకు అర్థమైనట్టుగా ఉంది, క్లియర్ కట్ గా.
RFC is not a vector space. ఎందుకు కాదు అంటే ఎక్స్టర్నల్ కాంపోజిషన్ పాసిబిలిటీ అవుతుంది, ఇంటర్నల్ కాంపోజిషన్ పాసిబిలిటీ అవుతుంది, కానీ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ వస్తానికి ఫెయిల్ అయిపోతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఫీల్డ్ అనేది ఏం కావాలి, దీనికి సబ్సెట్ కావాలి. వెక్టర్ స్పేస్ కి ఏం కావాలండి, ఫీల్డ్ అనేది సబ్సెట్ కావాలి. అంటే R పాసిబిలిటీ అయింది, ఎందుకు, దాని ఇట్ సెల్ఫ్ ఇస్ సబ్సెట్, కి R సబ్సెట్. R పాసిబిలిటీ అయింది, ఎందుకు, Q సబ్సెట్ ఆఫ్ R. C పాసిబిలిటీ అయింది, ఎందుకు, C సబ్సెట్ ఆఫ్ C. C పాసిబిలిటీ అవుతుంది, ఎందుకు, C బయట. అంటే వెక్టర్స్ ఇమాజినరీ వాల్యూస్ తీసుకోవచ్చు, రియల్ నెంబర్స్ స్కేలర్స్ అని రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు. ఒక రియల్ నెంబర్ ఒక ఇమాజినరీ నెంబర్స్ రెండు ప్రొడక్ట్ చేసినట్లయితే ఒక ఇమాజినరీ నెంబర్ వస్తుంది, దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు సి. కాబట్టి C ఆఫ్ R ఖచ్చితంగా ఏమై ఉంటుంది, వెక్టర్ స్పేస్ అవుతుంది. అంటే సబ్సెట్ కావాలి. ఇక్కడ చూడండి, R ఇట్ సెల్ఫ్ R సబ్సెట్, Q సబ్సెట్ R ఈక్వల్ టు R, C సబ్సెట్ R ఈక్వల్ టు C, R సబ్సెట్ R ఈక్వల్ టు C. కాబట్టి ఇది వెక్టర్ స్పేస్ అండి. అంటే ఫీల్డ్ అనేది సబ్సెట్ అయినట్లయితే ఖచ్చితంగా అయిపోతుందండి వెక్టర్ స్పేస్. మీరు క్లియర్ గా చూడండి, ఒకసారి చెక్ చేయను, అసలు ఫీల్డ్ అనేది సబ్సెట్ అయింది కాకపోతే కాదు. ఓకేనండి, న్యాచురల్ నెంబర్స్ సబ్సెట్టే, కానీ న్యాచురల్ నెంబర్ ఫీల్డ్ కాదు, అంతే కదా. సో కాబట్టి ఈ విధంగా మనం ప్రతిదీ ఎగ్జాంపుల్ ద్వారా మనం చెక్ చేసుకోవాలి. వెక్టర్ స్పేస్ కావాలి అంటే ఆ వెక్టర్ స్పేస్ లోపల ఉండే స్కేలర్స్ ఖచ్చితంగా ఫీల్డ్ అవ్వాలి. వెక్టర్స్ ఏం కావాలి, సాటిస్ఫై అబౌవ్ లాస్ అన్ని సాటిస్ఫై చేయాలి. అలా చేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఏ వెక్టర్ స్పేస్. ఇది డెఫినేషన్ గానే అర్థమైనట్లయితే మిగతా ప్రూఫ్ అనేది, మిగతా థియరమ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే కదండి, రైట్. సో టుమారో ఆన్వర్డ్స్ వెక్టర్ స్పేస్ డెఫినేషన్, దాని మీద ఒక ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను, దానికి ప్రాపర్టీస్ కొన్ని ఇచ్చాను, అవి మీరు చెక్ చేసుకోండి, ఆల్రెడీ ముందే ఇచ్చాను. రేపటి నుండి ఏం చేస్తానంటే సబ్ స్పేస్ డిస్కస్ చేద్దాం. అదే ఇంపార్టెంట్, మనకి ఉండే కాన్సెప్ట్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సబ్ స్పేస్. ఆ సబ్ స్పేస్ రేపటి నుండి మనం డిస్కస్ చేద్దాం. ఇంకా ఏవైనా మీరు ఎగ్జాంపుల్స్ తీసుకొని చెక్ చేసుకోండి, ఏదైనా డౌట్స్ ఉంటే రికార్డ్ చేద్దాం. మీకు దీంట్లో ప్రాబ్లమ్స్ ఏం లేవండి, వెక్టర్ స్పేస్ అంతా థియరీయే. ప్రాబ్లమ్స్ వస్తాయి, సబ్ స్పేస్ నుండి వస్తాయి ప్రాబ్లమ్స్, అందరూ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్, రైట్.